నువ్వు తెలీదా? సారీ బ్రో. వీడు సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ యూజ్ చేసుకుని అమ్మాయిలతో తప్పుగా చాట్ చేస్తున్నాడు. స్నాప్చాట్ అనేది మీకు అందరూ తెలిసే ఉంటది. స్నాప్చాట్ లో వీని పేరు కాకుండా హర్షారెడ్డి 1199 అనే అకౌంట్ క్రియేట్ చేసుకునేసి నా ఒరిజినల్ అకౌంట్ వచ్చేసి RX కృష్ణ అకౌంట్ పేరు పెట్టుకోకుండా హర్షారెడ్డి అని పెట్టుకునేసి నా ఫొటోస్ పెట్టుకుని ఎవరైతే హైదరాబాద్ బెంగళూరులో ఉంటారు మంచి మంచి అమ్మాయిలకి మెసేజ్ పెట్టుకుంటా నీకు జాబ్ తీస్తాను, నా దగ్గర వేకెన్సీ ఉంది, అది తీస్తానేసి వాళ్ళు ట్రాప్ చేసి నీకు రూమ్ తీస్తాను, మా ఇక్కడ రా అక్కడ రా, నాకు అన్ని తెలుసు, అమౌంట్ అంతా నేనే చూసుకుంటా, నాకు 65,000 జీతం వస్తుంది, అవన్నీ చెప్పి ట్రాప్ చేస్తున్నాడు. న్యూడ్ ఫొటోస్ గ్యాలరీ ఓపెన్ చేస్తే మొత్తమే న్యూడ్ ఫొటోస్. అమ్మాయిలు ఎవరైనా సెండ్ మీ ఎవరు పిక్స్ అని పెడితే నాది పెడుతున్నాడు. ఇప్పుడు ఏదన్నా అమ్మాయికి ఏదైనా స్కామ్ జరిగి స్టేషన్కి వెళ్తే ఆ ఫొటోస్ ఎవరిది నాది, ఎవరిని వచ్చి పట్టుకుంటారో నన్నే పట్టుకుంటారు. ఇంకొకటి అమ్మాయిలు మొత్తమే న్యూడ్ ఫొటోస్ అడుగుతున్నాడు. పోయేదా నా పరువే, వీని పరువు కాదు. ఒకవేళ నువ్వు చేసేట్టుగా అంటే నీ ప్రొఫైల్ యూజ్ చేసుకుని నువ్వు చేసుకో. ఇప్పుడు నా ప్రొఫైల్ యూజ్ చేసుకుని చేస్తే నాకు కదా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఇట్లాంటి చేసేదాని ముందు మీ అమ్మా నాన్న గురించి ఆలోచించండి. నేను ఎవరెవరికో చాట్ చేశానో వాళ్ళకి పేరు సారీ. సోషల్ మీడియాలో పెట్టే వ్యూస్ కోసం దానికోసం కాదు, ఒక అవేర్నెస్ వీడియో లాగా తీసుకోండి. ఇట్లా వాళ్ళని చూసి నలుగురు నేర్చుకోకుండా ఉంటారు. మా స్టైల్లో మేము కోటింగ్ ఇచ్చేసినాం, పోలీసుల స్టైల్లో పోలీసులు కోటింగ్ ఇచ్చేసినారు. ఇంకోసారి చేస్తావా? చేస్తే ఇంకోసారి నా అకౌంట్ నుంచి గానీ నా పేరు పెట్టుకుని గానీ మీకు ఎవరికైనా మెసేజ్ పెడితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ RX కృష్ణ 007 ఆ అకౌంట్ కి నాకు DM చేయండి, నేను చూసుకుంటా.